భారతీయ ఆత్మీయ మిత్రులకు నమస్కారం. ఈరోజు ఊరటలోని అంశం. ఈరోజు మనం అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే. అయితే దీని యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయన్నది షార్ట్‌గా మనం చూసినట్టయితే, సూసైడ్ ఈజ్ ది యాక్ట్ ఆఫ్ ఇంటెన్షనల్లీ కాజింగ్ వన్స్ ఓన్ డెత్. బలవంతంగా ప్రాణాలు తీసుకోవటం. ఇది ఏ రకంగా జరుగుతుంది అంటే మెంటల్ డిజార్డర్స్ వలన జరుగుతుంది. అంటే వాటికి ఏమేమి కారణాలు అవుతాయో ఒకసారి చూద్దాం. ఇందులోన డిప్రెషన్, బైపోలార్ డిజార్డర్, స్కిజోఫ్రెనియా, పర్సనాలిటీ డిజార్డర్స్, యాంగ్జైటీ డిజార్డర్స్, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్ అండ్ కాగ్నిటివ్ disengagement syndrome, physical disorders such as chronic fatigue syndrome and substance abuse including alcoholism and benzodiazepine use and withdrawal, and these are the risk factors of the suicide. అయితే సూసైడ్ని మనము ఏ రకంగా ప్రివెన్షన్ చేయాలంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకి ఏం చెప్తుంది అంటే గనక ఎవరైనా సరే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారిని కనిపెట్టుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఇలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు ఏం చేస్తుంటారంటే వారంతా వారు చాలా బాగా ఎంతో ప్లెజెంట్‌గా ఉన్నట్టుగా, ఏ బాధ లేనట్టుగా, ఎంతో వాళ్ళు అందరితో కలివిడిగా, అవసరానికన్నా కూడా ఎక్కువగా అందరితో కలిసిపోతూ, మాట్లాడుతూ ఎంతో ఇదిగా ఉంటారనమాట. అయితే అప్పుడు అది మనం అనుమానించాల్సినటువంటి పరిస్థితి. అలాగే ఎక్కువ ఏకాంతాన్ని కూడా ఎప్పుడూ ఎక్కడో ఉన్నట్టుగా కొన్ని రోజులు వాళ్ళు ఏకాంతం కోరుకుంటున్నట్టు, వారేదో పని చేసుకుంటున్నట్టుగా కూడా వాళ్ళు తన చుట్టూ ఉన్న వారిని ఆ పరిస్థితుల్లోకి తాత్కాలికంగా తీసుకెళ్తూ ఉంటారు. ఇది మనం జాగ్రత్తగా కనిపెట్టి చూడాల్సినటువంటి అంశం. అయితే ఇటువంటప్పుడు ఏం చేయాలి ఎవరైనా కూడా? దీనికి ఈ మెంటల్లీ డిజార్డర్స్‌కి ఈ చెప్పుకున్న వాటికన్నిటికీ కూడా ఇప్పుడు భారతదేశంలో గూడా బోలెడంత ట్రీట్మెంటు అందుబాటులో ఉంది. అంతేకాకుండా అనేకమైనటువంటి హెల్ప్ లైన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే, ఆ మనిషి యొక్క బాధేంటి? ఎందుకు చింతపడుతున్నాడు? ఆ మానసిక వ్యధ ఏంటి అని తెలుసుకోగలిగినట్టయితే, ఆప్యాయత, 4 చల్లని మాటలు, ఎప్పటికప్పుడు వారిని కనిపెట్టుకొని ఉండటం, వారిలోని మనసులోని బాధను వెంటిలేట్ చేసేటువంటి విధానం. అంటే చెప్పుకోవాలి వారు. చెప్పుకున్నట్టయితే దాని మీద ఏదైనా గానీ చెప్పగలిగి, వారికి కౌన్సెలింగ్ ఇవ్వగలిగి, అది వారి ఎంత తప్పు నిర్ణయాన్ని వారు తీసుకుంటున్నారన్నది వారికే వివరణాత్మకంగా కొన్ని థెరపీస్ ద్వారా, కౌన్సెలింగ్ సెషన్స్ ద్వారా చెయ్యొచ్చు. దీనికి గనక మీకు ఊరట అవసరమైతే తప్పక కాంటాక్ట్ చేయండి. ఊరట మానసిక ఉచిత శ్రవణ సేవిక. తప్పకుండా నెంబర్‌కి ఎప్పుడైనా సరే కాల్ చేయండి. ఈ వ్యధ గానీ, చింత గానీ, మానసికమైనటువంటి బాధ గానీ తప్పకుండా విని అవసరమైతే కౌన్సెలింగ్ సెషన్స్‌ని కండక్ట్ చేస్తుంది ఊరట. ఈ అంశం మీకు నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. థాంక్ యూ.